నమస్తే. నింగి నీల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. బొమ్మలు వేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సహజత్వం ఉట్టిపడేలా, సమాజాన్ని మేల్కొల్పేలా బొమ్మలు గీయటంలో ఆవిడ తిట్ట. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగానే పురస్కారాన్ని అందుకున్నారంటే ఆవిడ ప్రతిభ గురించి మనందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఇక బొమ్మలందరూ వేస్తారు, అందులో ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బొమ్మలందరూ చేతితో వేస్తారు, కానీ నోటితో వేయడమే ఆవిడ ప్రత్యేకత. మరి ఆవిడెవరో కారు మందలపల్లి శ్రీలేఖ గారు. ప్రస్తుతం శ్రీలేఖ గారు మనతో పాటు ఉన్నారు. వారి లైఫ్ జర్నీ గురించి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలేఖ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐమ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది నాకు, నిజంగా చెప్తున్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. సో పెయింటింగ్స్ వేయడం చాలా చూస్తూ ఉంటాం, అంటే నోటితో పెయింటింగ్ వేయడము అనేది చాలా కష్టమైన పని అని చెప్పుకోవాలి. అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? అంటే ఆ ఆలోచన రావడం కూడా గొప్పే అనుకోవాలి, వేయడం కూడా కష్టం కాబట్టి ఆ ఆసక్తి ఎప్పుడు వచ్చింది అసలు? ఇది యాక్చువల్గా నాకు ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అండి. కానీ నోటితోనే వేయాలి అని ఎందుకు అనిపించింది అంటే, నేను బోర్న్ స్పెషల్లీ ఛాలెంజ్. సో బోత్ ఏమంటారు, నా 2 కాళ్ళు చేతులు పనిచేయవు. సో దాని ద్వారా ఏమంటే చదువుకోవడం అవన్నీ ఇబ్బంది అయిపోయేది. సో అక్కడికి ఇంకా లైఫ్లో ఏమంటారు, చదువుకునే టైంలో మనకు అలవాట్లు ఉంటాయి కదా, మేనరిజం లాగా. కొంతమంది పెన్ను జుట్టుకు తిప్పుకుంటూ లేదంటే నోట్లో పెట్టుకుంటూ, అలాగా నాకు చదువుకునే టైంలో పెన్ నోట్లో ఉండేదన్నమాట. నోట్లో ఆడుకుంటూ అలా చదివి గ్రాడ్యుయేషన్ తర్వాత ఏంటంటే ఏది పట్టుకున్నా నాకు చెయ్యి గ్రిప్ రాదనమాట. తొందరగా ఏదైనా అందుకోవాలని, నోరు అనేది నేను బాడీ స్ట్రెచ్ చేసి తీసుకోగలను. అవును. సో ఆ గ్లాస్లో వాటర్ కానీ నోటితో పట్టుకుని పళ్ళతో అలా తాగడం, అలా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. సో అలాగా ఈ పెన్సిల్ పెట్టుకునే అలవాటుని నేను బ్రష్ పట్టుకుని ఎందుకు ట్రై చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ నా హ్యాండ్స్ పైకి లేయవు, చాలా కష్టంగా రాయడం కూడా నా చెయ్యి ఉన్న లెవెల్కే పెట్టాలన్నమాట. నాకు చెయ్యి యాంగిల్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకే హైట్ మీద పెట్టుకుని రాసేదాన్ని. సో కానీ బ్రష్ ఏదైతే కొంచెం ఉంటుంది కదా, అది పైకి లిఫ్ట్ చేసి పట్టుకునే లోపల నా హ్యాండ్ ఒకవేళ మీరు సపోజ్ ఎత్తారనుకోండి, వదిలేసారనుకోండి, ఇలా పడిపోతుంది అనమాట. సో బ్రష్ పట్టుకుని అంత క్యాన్వాస్ మీద ఎత్తి, బోర్డ్ మీద కానీ క్యాన్వాస్ మీద ఎత్తి వేయడం అంటే నాకు హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అది. సో అప్పుడు నాకు ఏంటంటే ఈజీ వచ్చేసి నా నోరు. సో ఆల్రెడీ పెన్ను పట్టుకుని అలవాటు అయ్యాయి. అరే ఎందుకు బ్రష్తో ట్రై చేయకూడదు అని అలా ఆ విధంగా స్టార్ట్ చేశాను. ఇది బ్రష్తో పెయింటింగ్ వేయడం అలాగా ట్రై చేశాను. ఓకే. సో ఎక్కడి వరకు చదువుకున్నారు? అసలు మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే అండి. నేను పుట్టింది హైదరాబాద్లోనే. అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నా లైఫ్ కూడా స్టార్ట్ అయింది గ్రాడ్యుయేషన్ తర్వాతే. ఎందుకంటే అప్పటి వరకు నేను అమ్మ నాన్న కుచ్చి, మా మదర్స్ పెట్ ఫాదర్స్ పెట్ అన్నట్టు అంత అల్లారు ముద్దుగా ఉన్నానమాట. నాకు 2 సిబ్లింగ్స్, ఒక అన్నయ్య ఒక అక్క. సో వాళ్ళకన్నా అందరికన్నా చిన్నదాన్ని నేను. సో నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు. అండ్ మా బ్రదర్ సిస్టర్కి ఎలా అయితే ఆపర్చునిటీస్ ఇచ్చారో నాకు కూడా అదే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చారు మా పేరెంట్స్. అంటే నువ్వు ఇలా డిఫరెంట్గా ఉన్నావు, నువ్వు ఏమీ చేయలేవు అని ఎప్పుడూ అనలేదు. నా చిన్నతనం నుంచి నువ్వు ఏదైనా కానీ చేయగలవు అన్న సపోర్ట్ ఎక్కువ ఉండేది, ప్రోత్సాహం నాకు ఎక్కువ దొరికిందనమాట మా పేరెంట్స్ నుంచి కానీ, మా అన్నయ్య అక్క వీళ్ళందరూ. సో అలా నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక కంప్లీట్ ఎలా అయిపోయిందంటే, మన డిగ్రీ తర్వాత ఏంటంటే రియల్ సొసైటీలోకి ఎంటర్ అవుతాం మనం. ఎగ్జాక్ట్గా మనం తెలుసుకుంటాం అనమాట ఎలా ఉంటుంది లైఫ్, జనాల్లోకి ఎంటర్ అవ్వడం. అప్పటి వరకు మనం ఫ్యామిలీ ఇక్కడ వరకే ఉంటాం. కానీ ఎప్పుడైతే సొసైటీలో ఎంటర్ అయ్యానో చాలా రిజెక్షన్స్ నేను ఫేస్ చేశాను. అంటే చాలామంది నన్ను చూసి అనడం, అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇది. మా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. నేను క్లాస్కి రాలేను అంటే పాపం వాళ్ళే ఏమంటారు, డిగ్రీలో ఎలా అంటే ఫ్యాకల్టీని బట్టి లెక్చరర్స్ని బట్టి మనం రూమ్ మారుతూ ఉండాలి. అంటే వాళ్ళు రారు, మన స్టూడెంట్సే చేంజ్ అవుతూ ఉంటారు ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్. కానీ నా కోసం మా లెక్చరర్స్ దే యూస్ టు కమ్ టు మై క్లాస్ రూమ్, నా కోసం అని దిగి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు. అలా చూసిన అట్మాస్ఫియర్ గ్రాడ్యుయేషన్ తర్వాత కంప్లీట్ ఎలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అందరు రిజెక్ట్ చేయడం,
నీ వల్ల ఏమీ కాదు, ఈ మాటలు ఫస్ట్ టైం అనమాట విన్నా. అప్పటి వరకు మా పేరెంట్స్ కానీ ఎవ్వరూ నన్ను ఎలా అంటే ఒక గాజు బొమ్మలాగా ఏది విననీయకుండా, అంటే ఏది నాకు హర్ట్ అవ్వనీయకుండా చూసుకున్నారు. సో ఇవన్నీ వినే లోపల ఒక సర్టన్ పీరియడ్లో నేను ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంటే అప్పుడు కూడా మా అన్నయ్య తన లైఫ్లో తను బిజీ ఉన్నారు, మా సిస్టర్ తన లైఫ్లో తను బిజీ ఉన్నారు, నేను మా పేరెంట్స్ అంతే. సో వాళ్ళకి చెప్పుకోలేను, ఆ ఫీలింగ్ అంటే ఎవరితో షేర్ చేసుకోవాలో తెలిసేది కాదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ అరే నా లైఫ్ ఇంతేనా, నేను మా పేరెంట్స్కి బర్డెనేనా, అంటే అప్పటి వరకు రాని థాట్స్ అన్నీ వచ్చేవన్నమాట. ఇంతేనా అన్న చాలా ఉండేది. మా ఫ్రెండ్స్ అందరు సెటిల్ అయిపోయారు, ఒక్కొక్కరు MBA MCA అందరు జాయిన్ అయిపోయేవారు. నేను మాత్రం అలాగే ఉండేదాన్ని. ఎంప్లాయ్మెంట్ ఎన్రోల్మెంట్లో చేసినా కూడా మా ఫాదర్ ఈజ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో రీజనల్ మేనేజర్గా వర్క్ చేసేవారు. సో అప్పుడు అందరూ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ తెలుసు అనమాట. తనకు పర్టికులర్ పర్సనల్గా వచ్చి చెప్పేవాళ్ళు అనమాట, మీ అమ్మాయికి ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారు, తను ఏదైనా జాబ్ చేసినా తన శాలరీ మొత్తం ఒక కేర్ టేకర్కి పెట్టాలి, తను వర్క్ చేయలేదు, వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, అది ఇది అన్న వాళ్ళే చాలామందిని చూసా. అప్పుడు అనిపించేది అరే ఒక పర్సన్ని చూసి హౌ దే కెన్ జడ్జ్, అదొక ఫీలింగ్ వచ్చేసాను. అరే నా క్యాలిబర్ ఏంటో, నేనేం చేయగలను, మా పేరెంట్స్కే తెలియంది ఆయనకి ఎలా తెలుస్తుంది, ఎలా చేయగలుగుతారు అన్న ఫీలింగ్ వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది. సో అలాగా ఫస్ట్ నేను చదివిన బుక్ ఏంటంటే ఆ టైంలో ఫస్ట్ మైండ్ కోసం మా డాక్టర్ ఇచ్చారన్నమాట, మా ఫ్యామిలీ డాక్టర్. ఆయన చాలా ఫ్రెండ్లీ అనమాట. నన్ను పర్సనల్గా నన్ను చూసి ఒకరోజు క్లినిక్కి పిలిచారన్నమాట. పిలిచి అడిగారు, నువ్వు చాలా డల్గా ఉన్నావు ఏంటి అసలు అంటే. ఒకరోజు ఏడ్చేసానమాట ఆయన ముందు. ఇంకా బరస్ట్ ఎవరి దగ్గర ఒకటి బరస్ట్ ఆయన అన్నారు, నువ్వు యు ఆర్ ఏ బ్రేవ్ చైల్డ్, నువ్వు అలా అనుకోకని చెప్పి ఒక మోటివేషనల్ బుక్ ఇచ్చారనమాట. సో అది చదివాను. అది చదివాక తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ, దాని నెక్స్ట్ బుక్ చదివాను అనమాట. దాని తర్వాత ఆ బుక్లో నాకు తెలిసింది ఏంటి అంటే అది నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే దాంట్లో చాలామంది చెప్తారు ఆ బుక్ చాలా గ్రేట్ బుక్ అని. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది ఆ బుక్. అండ్ నాకు అర్థమైంది ఏంటి అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. సో నువ్వు ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటావో, నువ్వు విత్స్టాండ్ అవుతావో, నువ్వు ఏదైనా సాధించగలవు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను అనమాట అక్కడ. అది ఆటోమేటిక్గా నేను అది చదువుతూ అరే నిజమే కదా, నేను ఏమీ చేయలేను అన్నప్పుడు నేను ఎందుకు ట్రై చేయకూడదు అన్న దీంతో. అండ్ ఇంకొకటి, నేను ఎక్కువ డిప్రెషన్లో ఉన్నా కూడా ఎక్కువసేపు ఉండలేను అనమాట. అంటే ఏదైనా బాధ వేసింది అనుకోండి, ఎవరైనా ఏమన్నా అన్నా లేదంటే ఏదైనా హర్టింగ్గా విన్నా కూడా ఒక 1 day or ½ day ఫీల్ అవుతాను. తర్వాత ఇమీడియట్ నేను బయటకు వచ్చేస్తాను, నేను ఉండలేను ఆ స్టేజ్లో. అంటే చాలా తొందరగా అరే ఇది కాదు కదా, దిస్ ఇస్ నాట్ మీ. సో అది కానప్పుడు నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఆ యాక్సెప్టెన్స్ ఉంటేనే కదా నీకు బాధ వచ్చేది. సో అలా తొందరగా బయటకు వచ్చేదాన్ని. ఏదో నా మ్యూజిక్ వినేదాన్ని, నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని లేదు నువ్వు బయటకు రా అని అలా బయటకు వచ్చి అండ్ అదే మూమెంట్లోనే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యామన్నమాట హైదరాబాద్. సో అప్పుడు మా బ్రదర్ చెప్పాం కదా వాళ్ళిద్దరు ఇక్కడే ఉండేవాళ్ళు, మా బ్రదర్ అండ్ సిస్టర్. నాకు బాగా ఎక్కువ ఆర్ట్ సైడ్ నాకు ఏమంటారు హెల్ప్ చేసింది మా బ్రదర్ ఫస్ట్. సో తను ICW దీంట్లో ఇన్స్టిట్యూట్లో అక్కడ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర చాలా ఫేమస్, ఆ ఏరియా అంతా ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉంటాయి కదా, ICW CA. సో అక్కడ తను ఫ్యాకల్టీలోగా ఉండేవారు అన్నయ్య. సో తను వస్తూ పోతూ ఉన్నప్పుడు అలాగా కొన్ని ఆర్ట్ కిట్స్ పట్టుకొచ్చేవారు అనమాట. అట్లీస్ట్ ట్రై చేయి, ఎందుకు ఐడియల్గా కూర్చుంటావు, ఐడియల్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా. సో అలా ఎందుకు నువ్వు ఇది చేసుకుంటావు, సంథింగ్ టైంపాస్ చేయి అనేసి అలా ఆర్ట్ కిట్స్ తను స్టార్ట్ చేశారన్నమాట. ఫస్ట్ తను తెచ్చియడం, నేను అలా ఆర్ట్ స్టార్ట్ చేయడం. ఫస్ట్ హ్యాండ్తో ట్రై చేస్తే కష్టం అనిపించేది. చెప్పాను కదా అప్పటికే నా హెల్త్ ఇష్యూ వల్ల డిటీరియేట్ అవుతూ ఉంటుందన్నమాట. నా జాయింట్స్ కానీ మజిల్స్ బోన్స్ స్టిఫ్ అయిపోయి కొన్ని మూమెంట్స్ నేను కొన్ని రోజులు వదిలేసానంటే ఇంకా వెళ్ళిపోతాయి అనమాట. నేను అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే. చదువుకున్న రోజులంతా రాసేదాన్ని కాబట్టి అలా స్లోగా అలవాటైపోయేది. ఎప్పుడైతే వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కొంచెం రైటింగ్ తగ్గిపోయింది, ఇంకా రైట్ హ్యాండ్ నాకు అంత ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది అనమాట ముందు కన్నా. సో అప్పుడు ఇంకా చెయ్యి ఫ్లెక్సిబుల్ రాలేదు.
ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అప్పటికే నేను గ్లాస్తో వాటర్ పళ్ళతో పట్టుకుని ఇలా ఏదైనా కావాలన్నప్పుడు నోటితో అందుకోవడం ట్రై చేసేదాన్ని. సో ఇది ఎందుకు బ్రష్తో ట్రై చేయకూడదు అనేసి ఫస్ట్ ట్రై చేసి ఈవెన్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఓకే నీకు ఎలా అనిపిస్తే అలా కంఫర్టబుల్గా చేయని అలా స్టార్ట్ చేశాను అనమాట. ఆ పెయింటింగ్ అలా స్లోగా స్టార్ట్ చేసి మా మా మదర్ నాకు ఫస్ట్ గురువు. అమ్మ ఫ్యాబ్రిక్ పెయింటర్, శారీస్ మీద అండ్ తను చిన్నగా ఇలా వేసేవారనమాట. తను ఎప్పుడో నేర్చుకున్నారు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. సో సమ్మర్ హాలిడేస్ వస్తే తన కలర్స్ అన్నీ వాడేసేదాన్ని. సో అలా నాకు కొంచెం ఆర్ట్ టచ్ ఉండేది. సో అలా మా అమ్మ దగ్గర కొన్ని స్ట్రోక్స్ నేర్చుకున్నా. కానీ తను అనేది ఇవి సఫిషియంట్ కాదు నాన్న, నీకు ఇంకా ఏమైనా నేర్చుకో అని అంటే ప్రగతి నగర్ ఇక్కడ ఉంది కదా హైదరాబాద్లో, ప్రగతి నగర్, అక్కడ మా పిన్ని వాళ్ళు ఉండేవారు. అక్కడికి వచ్చి ఫ్యాబ్రిక్ పెయింటర్ తన పక్కనే ఉండేవాళ్ళు అనమాట. ఒక పెయింటర్ తను షాప్ రన్ చేసుకుంటూ ఉండేవారు. మా పిన్ని ఇలా కాల్ చేసి తనకి ఆర్ట్ ఇష్టం కదా, ఇలా ఉంది మరి నేర్పిస్తా అంటే 1 వీక్ ఇక్కడ ఉండి నేర్పింటే నాకు ఎలా అంటే మా ఇంట్లో మా ఫాదర్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే నాకు కంఫర్టబుల్గా ఉండేలాగా అంత అరేంజ్మెంట్స్ ఉండేవి. నన్ను లిఫ్ట్ చేయడం కానీ నాకు ఏమైనా వర్క్ చేయాలి, బయటకు వెళ్తే మేనేజ్ చేయడం కష్టం అనమాట. నన్ను లిఫ్ట్ చేసి ఎక్కడంటే అక్కడ కూర్చోలేను, కంప్లీట్ వీల్ చైర్లో ఉంటాను, ఎలా అంటే అలా లిఫ్ట్ చేయలేరు. సో కంప్లీట్ మా మదర్ చేసేవారు అనమాట. కంప్లీట్ అంతా ఆల్మోస్ట్ ఒక 24 ఇయర్స్ వరకు తను ఒక చిన్న డేస్ బేబీని ఎలా చూసుకుంటారో అంతవరకు తనే చూసుకున్నారు. సో తనకి లిఫ్ట్ చేసి అన్నీ అంటే కష్టమైపోయేది. అయినా నా కోసమని మా బ్రదర్ మా ఫాదర్ మా అమ్మ డిసైడ్ అయ్యి నేను మా మదర్ ఇక్కడ రావడం, వాళ్ళిద్దరి ఇంట్లోనే అన్నీ చేసుకోవడం. నేను 1 మంత్ కోర్స్ 1 వీక్లో నేర్చుకున్నాను అనమాట. ఓకే, కంప్లీట్ ఫ్లవర్స్, పెటల్స్ అండ్ లీవ్స్ ఇవన్నీ 1 వీక్లో కోర్స్ ఫినిష్ చేశాను. తర్వాత అవి ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంటికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేస్తుంటే నాకు ఒకరోజు సఖీ ప్రోగ్రామ్ వచ్చేది. సో అప్పుడు చాలా ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఆర్ వెడ్నెస్డే వీక్లీ థ్రైస్ ఆర్ట్ గురించి ఇచ్చేవాడు. అందులో ఒకసారి ఆయిల్ పెయింటింగ్ చూపించారన్నమాట. ఆయిల్ పెయింటింగ్ చూసాక నాకు ఎందుకో బాగా అనిపించింది, అరే నేర్చుకుంటే బాగుంటుంది కదా. నాకు ఎందుకు తెలియకుండానే నాకు నేర్చుకోవాలని మా ఫాదర్ని అడిగా, నాకు అది నేర్చుకోవాలని ఉంది అని. సో తను ట్రై చేసే బాబు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అన్నీ ఏంటంటే అప్స్టేర్స్. మన సిటీలో మీకు తెలుసు కదండి, అన్నీ 2nd ఫ్లోర్ కానీ 3rd, 4th స్టేర్, 4th. సో ఇలా నన్ను తీసుకెళ్ళడం చాలా కష్టం. అంటూ ఎలివేటర్ కానీ ఎక్స్కలేవేటర్ లేకపోతే చాలా కష్టం అక్కడ. సో అక్కడ వెళ్ళి మా ఫాదర్ అడిగేసేవారు 2-3 ప్లేసెస్లో అడిగేసి వస్తే ఇంకా లాస్ట్ తను సిఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ అక్కడ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర సిరి ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. సో లక్కీగా వెళ్ళారన్నమాట. తను ఏదో వర్క్ చేసుకుంటూ వస్తూ వెళ్ళి తను చూశారనమాట, అరే ఇలా ఉంది మా అమ్మాయి ఉందండి, తను ఇలా చేయాలనుకుంటుందంటే మేము ఇంటికి రామండి, ఇక్కడికే రావాలంటే తనకి కష్టం అండి తీసుకురా అనేది. అంటే ఆయన సజెస్ట్ చేశారు. ఆయన వచ్చి స్వామి సార్ అనమాట, ఆ ఇన్స్టిట్యూట్ రన్ చేసి. వాళ్ళ బ్రదర్ కోటేశ్వరరావు గారు, ఆయన స్కూల్ టీచర్, ఆర్ట్ టీచర్ అండ్ హౌస్ విజిట్స్ కూడా వస్తారన్నమాట. సో ఆయన ఉన్నారు, మీరు ఓకే అంటే ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారని అలా ఆయన ఫస్ట్ నెంబర్ తీసుకున్నాక అది కూడా అంత ఈజీగా రాలేదు నాకు. లైఫ్లో నాకు ఏది ఈజీగా రాలేదండి. అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. సో అలా కూడా ఆయన వచ్చాక నా ఆర్ట్ వర్క్స్ అన్ని చూస్తా అన్నారు. అప్పటి వరకు నేను ఏంటి లైక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇవన్నీ వేసాను అని చెప్పాను కదా, అవన్నీ చూపించాను అనమాట. చూపిస్తే ఆయన ఒకటే అన్నారు చూసి, ఇవి అసలు సరిపోవు అన్నారు. ఇవి నువ్వు నోట్తో వేసావా అంటే నోట్తో వేసావు కానీ ఆయిల్ పెయింటింగ్ ఇవి సరిపోవు అన్నారు. అప్పుడే నేర్చుకున్నాను. ఒక రాధాకృష్ణ కర్టన్స్ వస్తాయి కదా, మన డోర్ కర్టన్స్ మీద పెద్దగా వేసాను అనమాట. అది చూపించాను. అది డబల్ షేడ్ అనమాట, అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి మిక్స్ అవుతుంది. అది సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే లైక్ ఇప్పుడు మనం ఎలా అయితే ఐ ల్యాషెస్ పైన ఎలా షేడ్స్ వేసుకుంటాం అలా 1 కలర్ టు అనదర్ కలర్ మిక్స్ అవ్వాలన్నమాట. సో అలా అది కూడా వేసాను అనమాట. అది కూడా నాట్ సఫిషియంట్ అన్నారు. ఇంకా నాకు నిజంగా చెప్పాలంటే ఐస్ కంప్లీట్ నీళ్ళ కుండల్లాగా అయిపోయాయంటే ఏడుపు వచ్చేస్తుంది. అరే ప్రతిదానికి స్ట్రగుల్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలంటే ఎలా ఉంటుందంటే నువ్వు చెయ్యాలనుకున్నది కూడా రిక్వెస్ట్ చేసి చెయ్యాలి, ఒకరిని
ఇది అన్న లోపల నాకు ఏం అర్థం కాలేదు. మా అన్నయ్య ఒకటి అన్నారు, నువ్వు ఏడవద్దు, ఫస్ట్ యూ కన్విన్స్ హిమ్, నువ్వు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు, నీకు ఆ టాలెంట్ ఉందని నువ్వు చెప్పు, మేము చెప్పేది కాదు, నువ్వు చెప్తేనే ఆయనకు అర్థమవుతుందని. అప్పుడు ఆయన అన్నారనమాట, ఏంటి అనే నేను అన్నా, సార్ నేను ఒక్కటి ట్రై చేస్తాను సార్, మీరు ఒకటి చూపియండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వెయ్యలేకపోయాను అనుకోండి, నేను ఆపేస్తాను, ఇంకా లైఫ్లో ఆర్ట్ అనేది టచ్ చేయాలి అంటే. ఆయన కూడా ఇంకా నేను ఆల్మోస్ట్ ఏడ్చే ఫేస్ చూసి సరే ఓకేనమ్మా ట్రై చేద్దామన్న స్టార్ట్ చేశారు. ఒక పెయింటింగ్, ఫస్ట్ పెయింటింగ్ ఎలా అంటే 70% ఆయన వేస్తారు, ఎందుకంటే నాకు స్ట్రోక్స్ అన్ని చూపించాలి, మిగిలిన 30% నేను వేసి చూపించాలి. అంటే హాఫ్ పెయింటింగ్లో ఒక క్యాన్వాస్ బోర్డ్ తీసుకున్నాం అనుకోండి, హాఫ్ సైడ్ ఆయన వేస్తారు, హాఫ్ సైడ్ నేను వేసి చూపించాలన్నమాట. ఎందుకంటే నేను ఎలా, సో ఆయన వేసేటప్పుడు నేను, మా ఫాదర్ నా పక్కన కూర్చునేవాళ్ళు, ఎందుకంటే అప్పుడంతా మా మదర్, మా ఫాదర్, మా బ్రదరు వీళ్ళే అసిస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అలా కూర్చుంటే మా ఫాదర్ ఉన్నారు ఆ రోజు. సో ఆయన ఎలా బ్రష్ హోల్డ్ చేస్తున్నారు, హ్యాండ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ విత్, నేను నోట్తో చెయ్యాలి, అది చాలా కష్టం. సో ఆయన ట్విస్ట్ చేస్తున్నారు బ్రష్ని, ఇలా అయితే గుండ్రంగా తిప్పేస్తున్నారు, ఇలా మనం ఎలా అయితే రౌండ్గా తిప్పేస్తాం తిప్పుతున్నారు, అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన ఎక్కడ ఏ బ్రష్ ఎలా తిప్పుతున్నారో అవన్నీ అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నువ్వేయి అన్నారు, సరే అన్నాను. టేబుల్ దగ్గర అంటే నాకు చెస్ట్ లెవెల్కి రావాలి కరెక్ట్ టేబుల్, అవును నోట్తో కాబట్టి ఈజీలు పెట్టుకున్న, క్యాన్వాస్ పెట్టారు. నేనేంటంటే నాకు ఒకవేళ హైట్ అందలేదనుకోండి పైనది, దాన్ని రివర్స్ చేస్తాను. రివర్స్ అంటే టాప్ది బాటమ్ది టాప్కి వెళ్ళిపోతాయి, ఇట్లా కంప్లీట్ 180 degrees ఇలా డౌన్కి తిప్పేస్తాను. తిప్పేస్తే మా ఫాదర్ అసిస్ట్ చేస్తున్నారు, అదేంటి పెయింటింగ్ రివర్స్ చేసేసిందంటే మా డాడీ అన్నారు, లేదు షీల్ మేక్ ఇట్, మీరు ఏం చూపించారో అది చేసి చూపిస్తుంది, తనకు అందదు కదండి ఇలా వేస్తుంది అన్నారు. సో ఆయన ఏదైతే చేతితో రొటేట్ చేశారో అది నేను టీత్ సపోర్ట్, పళ్ళ మధ్యలో బ్రష్ పెట్టి టంగ్ సపోర్ట్తో ట్విస్ట్ చేసేదాన్ని, బ్రష్ని రొటేట్ చేసుకుంటూ వెళ్దాను. ఆయన ఏ విధంగా అయితే హ్యాండ్ మూమెంట్ ఇచ్చారో అదే విధంగా కంప్లీట్గా హ్యాండ్ మూమెంట్ ఇచ్చి, అదే ఆ మౌత్తో ఇచ్చి బ్లెండ్ చేసి ఒక కలర్ నుంచి ఇంకొక కలర్ ప్యాచ్లా లేకుండా మింగిల్ అయ్యి మనకి రెయిన్బో ఎలా వస్తుంది చూసారో ఒక రిథమ్గా ఉంటుంది, అలా వేసి చూపించి ఆయన ఎలా వేసారో అలాగనమాట. సో అది నా ఫస్ట్ పెయింటింగ్. ఓకే, సో ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన హీ ఫెల్ సో హ్యాపీ, కానీ ఇక్కడితో ఆగలేదు, ఆయన స్టిల్ ఇంకా స్టార్టింగే కదా. కానీ థర్డ్ పెయింటింగ్ అది నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోను. అంటే నాకు ఎలా ఉండేదంటే స్టార్టింగ్లోనే నేను ఎంత నేర్చుకున్నానని నన్ను నేను టెస్ట్ చేసుకునేదాన్ని. యాజ్ ఎ స్టూడెంట్ ఐమ్ ఐ ఫాలోయింగ్ ఆర్ నాట్, అంటే నేను ఫాలో అవుతున్నానా లేదా, ఆయన చెప్పేది ఊరికే ఆయన చెప్తున్నారని నేను వేసుకెళ్ళిపోతున్నానా, అలా కాదని థర్డ్ పెయింటింగ్ నా ఓన్గా నేను వేస్తా అన్నాను. ఆయన అదే అడిగాను, నా ఓన్గా నేను వేస్తాను సార్, నాకు ఒక్కటి ఏదైనా రిఫరెన్స్కి ఇచ్చేవారు అనమాట, ఏదైనా ఐడియా కోసం అనేసి. సరే అని ఒక రిఫరెన్స్ పిక్చర్ తీసుకుని ఆయన దగ్గర ఉన్న కలెక్షన్లో తీసుకుని, అది ఒక ఆర్టిస్ట్ ఈజ్ ఏమంటారు ఫారిన్ ఆర్టిస్ట్, ఆయన బాబ్ రాస్ అని చాలా ఫేమస్, ఆయన ల్యాండ్స్కేప్స్ బాగా వేస్తారు. సో ఆయనది ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న, డీప్ ఫారెస్ట్లోకి ఉంటుంది, అది నాకు ఎందుకో చూడంగానే బాగా అనిపించి అది వేస్తా అన్నాను. సరే అని అన్నీ అడిగారన్నమాట, ఏమేమి వస్తాయి ఏంటి నేను నేర్పించానని అన్నీ చెప్పాను, కలర్ కాంబినేషన్స్ అన్నీ. సరే వేసి చూపి అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక 1 week తర్వాత 1 week 10 days అయింది వేసాను. ఆయన స్కూల్ టీచర్ అని చెప్పాను కదా, ఒక ఫైన్ మార్నింగ్ నేను కాల్ చేశాను పెయింటింగ్ అయిపోగానే, సార్ ఇలా అయిపోయింది, ఆన్ ద వేలో ఒకసారి వచ్చి చూసిపోతారా అని నేను అడిగాను. అయితే ఓకే అమ్మ స్కూల్కి వెళ్ళే ముందు వచ్చేసి వెళ్తా అన్నారు. నేను లోపల ఉన్నా, అంటే సార్ వస్తారని ఫ్రెష్ అప్ అవుతున్నా, మా పేరెంట్స్ మా ఫాదర్ చాలా, అంటే మా అన్నయ్య మా ఫాదర్ ఎలా అంటే నేను వేస్తున్నానంటే వాళ్ళే అన్నీ వాళ్ళకి ఎంత హ్యాపీయో, మా సార్ వస్తున్నారంటే వాళ్ళే ముందు పెట్టారు, ఇది అమ్మాయి వేసిందని నేను వచ్చే లోపలే చూపించేశారు. చూపించేసి సార్ ఫస్ట్ చూసి ఒకటే అన్నారు, శ్రీలేఖ ఇంకా నా అవసరం నీకు లేదు అన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి ఇలా అలా అంటున్నారు, అవసరం లేదు అంటే అర్థం కాలేదు, అంటే బాగుందా బాగాలేదు అంటే, నా అవసరం నీకు లేదమ్మా, నువ్వు నేనేం నేర్పించాను అనుకో నువ్వు ఆ లెవెల్కి వచ్చేసావు, ఇంకా నేను నీకు చెప్పడానికి ఏమీ లేదన్నారు. సో ఆ రోజు నిజంగా అంటే ఎలా అనిపించిందంటే, చాలామంది అప్పటి వరకు నేను విన్న మాటలు నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అని అంటే, ఆ రోజు నా వర్క్ ద్వారా ఐ హ్యావ్ ఆన్సర్డ్ టైం అనిపించింది. అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అంటే అరే నేను కూడా వెయ్యగలను
అన్న హ్యాపీ ఫీలింగ్ అయితే నాకు ఆ రోజు చాలా అనిపించింది. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ ల్యాండ్స్కేప్స్, సీస్కేప్స్, అనిమల్స్ అన్నీ నేర్చుకున్నాను. అండ్ 2012లో నేను అప్పటి వరకు ఇలా నేర్చుకుంటూనే వెళ్ళాను. నా ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వచ్చేసి 2010 అభినందన ఛాలెంజర్స్ అని. అది వచ్చేసి ఇట్స్ ఏ ఆర్గనైజేషన్ ఫర్ మెంటల్లీ డిజేబుల్ వీళ్ళకనమాట. ఆ దీంట్లో మోటివేషనల్ కోసమని నేను ఎగ్జిబిట్ చేశాను. అంటే నాకు శోభా పెరిందేవి గారని ఆవిడ రైటర్, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఆవిడ ఆ ఆర్గనైజేషన్ ఆవిడ ఓల్డ్ ఏజ్ ఇది కూడా సోషల్ వర్కర్ అనమాట తను. సో తను మా ఇంటి పక్కనే ఉండేవారు. ఇలా ఉందిరా, ఇలా ఏంటి అని అంటే నేను చేస్తానన్నాను. ఫస్ట్ నా ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తానంటే ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళని మోటివేట్ చేయడానికి నాలాగే ఉంటారు కదా అనేసి ఫస్ట్ ఎగ్జిబిట్ చేసిన నా పెయింటింగ్స్ అక్కడ అనమాట. అక్కడ ఆల్మోస్ట్ అందరు స్పెషల్లీ ఛాలెంజ్, మెంటల్లీ అండ్ విజువల్లీ అందరు వచ్చారనమాట. అది నా ఫస్ట్ ఎగ్జిబిషన్. నా ఫస్ట్ ఆర్ట్స్ అనేది నేను ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశాను. తర్వాత నేను నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక ఆర్టిస్ట్ అవుతాను అని, ఇలా ఒక కెరియర్ బిల్డ్ చేస్తానని. కానీ ఒకటైతే ఉండేది, నన్ను ఎవరైనా ఏమేమి చేయలేవు అంటే ఖచ్చితంగా నేను అది కొంత లేట్ అయినా కానీ నేను చేసి చూపిస్తాను. అది నా ఇదనమాట. సో అలా నా కెరియర్ 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న రోజుల్లోనే ఎగ్జిబిషన్స్ పెట్టడం, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడం. అండ్ మెయిన్ నా కంప్లీట్ స్టేబుల్గా అయింది నా కెరీర్ అంటే 2012. అది వచ్చేసి ఇంటర్నేషనల్ మౌత్ అండ్ ఫుడ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అయ్యి. ఇది కూడా చాలా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా చెప్పాం కదా, నా లైఫ్లో ఏది ఈజీగా రాలేదు, అలా అని వచ్చినవి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి. ఓకే. సో ఇది కూడా మా సార్ ద్వారానే వచ్చింది. అంటే నాకు ఎవరైతే గురువు నేర్పించారో ఆయన ఫ్రెండ్స్ వెతుకుతున్నారన్నమాట. వాలంటీర్, ఈజ్ అ వాలంటీర్ ఇన్ IMFP, ఇండియన్ మౌత్ దీంట్లో. సో ఆయన వెతుకుతున్నారు ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా ఇలా నోట్తో కాలుతో వేసేవాళ్ళంటే ఎవరో లేరు, నా స్టూడెంట్ ఉన్నారు అని హీ ఇంట్రడ్యూస్ మీ అనమాట. ఆయన ఫస్ట్ నా పెయింటింగ్స్ అడిగారు ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఫస్ట్ పంపించామన్నమాట 6 పెయింటింగ్స్. అది ఇక్కడ కాదు, స్విట్జర్లాండ్లో ఉంటుంది. స్విట్జర్లాండ్ మెయిన్ బ్రాంచ్ అండ్ బాంబే సెంటర్ ఫర్ ఇండియా అనమాట. ఇండియాలో బాంబే సెంటర్. సో ఫస్ట్ నా పెయింటింగ్స్ పంపించిన ఒక 1 year వరకు నాకు రిప్లై రాలేదు. జస్ట్ వెయిటింగ్ ఏమైంది కానీ పంపించిన పెయింటింగ్స్లోనే ఒక పెయింటింగ్ సెలెక్ట్ అయిపోయింది. అంటే దే విల్ టేక్ లైక్ చాలా మర్చరైజ్ ఉన్నాయి. అంటే లైక్ క్యాలెండర్స్, గ్రీటింగ్ కార్డ్స్, టీ-షర్ట్స్, బ్యాగ్స్, ఇవన్నీ మాకుంటాయి. మౌస్ ప్యాడ్స్, వీటి మీద అంతా రీప్రొడ్యూస్ చేస్తారు. మా పెయింటింగ్ డిజిటల్ ఇది తీసుకుని దే విల్ మేక్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో అది ఆర్గనైజేషన్. అండ్ దీనిలో అందరు మౌత్ అండ్ ఫుట్ వాళ్ళే, ఇంక్లూడింగ్ జ్యూరీ, అందరూ బోర్డ్ మెంబర్స్ అందరూ కంప్లీట్ స్పెషల్లీ ఛాలెంజ్ వాళ్ళే. ఓన్లీ నోటుతో కాలుతో వేసే వాళ్ళే ఉంటారు దీంట్లో. సో ఆ ఆర్గనైజేషన్లో సెలెక్ట్ అయిందనగానే నేను షాక్ అయ్యాను. అండ్ అక్కడ వాళ్ళు నాకు రిఫరెన్స్ కూడా, అంటే ఈ అమ్మాయి నిజంగా నోటుతో వేస్తుందా, ఇంత బెస్ట్ క్వాలిటీ అని ఇంటికి పంపించారు సర్వే. అంటే వెదర్ షీ ఈజ్ డూయింగ్ రియలీ ఆర్ నాట్ అని మా ఆర్గనైజేషన్ నుంచి ఒక మేనేజర్ వచ్చి చూసుకున్నారనమాట. ఒక ఆయన వచ్చి చూసుకుని, ఎగ్జిక్యూటివ్ ఆయన వచ్చి కన్ఫర్మ్ చేసి ఆయన నా గురించి రైటప్ రాసి పంపించారు. దెన్ దే యాక్సెప్టెడ్, ఎస్ షీ ఈజ్ డూయింగ్ విత్ మౌత్ అనేసి. అలా దీంట్లో ఒక మెంబర్లా అయ్యి ఇది ఫైనాన్షియల్లీ నాకు ఒక హెల్ప్ అనమాట, సపోర్ట్ దొరికింది ఇక్కడ. ఏమంటే ఒక స్టేబుల్నెస్ ఉంది. నా ఆర్ట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. దిస్ ఇస్ స్లోగా ఇలా ఈ విధంగా నా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది, స్టాప్ లేదు. సూపర్. మరి శ్రీలేఖ గారు, ఇక మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నేనా ఇన్స్పైర్ అయింది అంటే యాక్చువల్గా నాకు నేనే మోటివేట్ చేసుకున్న దాన్నండి. ఎందుకు అంటే ఇలా ఉన్నప్పుడు చాలామంది మనల్ని చాలా డిస్కరేజ్ చేస్తారు. కానీ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనిపించేది, నేను ఇలా ఉన్నా కూడా దేర్ మస్ట్ బి సమ్ రీజన్. ఇలా ఉన్నాను అంటే ఏదో ఒక కారణం లేనిది ఉండదు. సో అదేంటి అని తెలుసుకోవాలనే తపన ఎక్కువ ఉండేది నాకు. సో అలా ఆ వేలో నేనంటే ఏంటి, నేనేం చేయగలుగుతాను, నా పొటెన్షియాలిటీ ఏంటి, నాకున్న శక్తి ఏంటి, నేనేం చేయగలుగుతాను. ఓకే, కదలలేను,
ఓకే కదలలేకపోతే నో ప్రాబ్లం, కానీ నా మైండ్ అయితే వర్క్ చేస్తుంది, రైట్? ఆ మైండ్తో ఏం చేయగలుగుతాను, అలా ఆలోచించేదాన్ని. నాకు నేను సెల్ఫ్గా ఇది ఏదైనా బుక్స్ చదువుతాను నేను బాగా. చెప్పాను కదండి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక యోగి ఆత్మ కథ. సో దాంట్లో నేను నేర్చుకుంటే సెల్ఫ్గా ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో ఇంకా నీకెవరు మోటివేషన్ అవసరం ఉండదు, నీకు నువ్వే సారిపోతుంది అది. సో నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా. సో ఆవిడ ఎట్లాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీకు, మాట్లాడారు ఆవిడతో మాట్లాడడం అంటే ప్రెసిడెంట్తో ఇట్స్ నాట్ దాట్ ఈజీ, బట్ ఆ మూమెంట్ మాత్రం ఐ ఫెల్ సో ప్రౌడ్. ఎందుకంటే ఎలా అనిపించేదంటే నాకు చిన్నప్పటి నుంచి ఈవిడ పలానా వాళ్ళ చెల్లెలు, పలానా వాళ్ళ కూతురు, అంటే మా నాన్నగారి పేరు సోమన్న గౌడ్, సో గౌడ్ గారి కూతురు, లేదా శ్రీకాంత్ వాళ్ళ చెల్లెలు, శ్రీలక్ష్మి వాళ్ళ సిస్టరు, ఇలా సునంద గారి కూతురు, ఇలాగే అన్నారు. కానీ నాకు ఎప్పుడు అనిపించేది అనమాట, ఎప్పుడు శ్రీలేఖ వాళ్ళ ఫాదరు, శ్రీలేఖ వాళ్ళ బ్రదరు ఇలా ఎప్పుడు వస్తుంది అన్న ఇది. ఆ మూమెంట్ ఎప్పుడైతే నేను తీసుకున్నాను అవార్డు, సో ఇప్పుడు ఎప్పుడైనా మా ఫాదర్ బయటకు వెళ్ళినా మీరు శ్రీలేఖ వాళ్ళ ఫాదర్ కదండి అంటే ఆ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే నా పేరెంట్స్కి ఇప్పుడు ప్రతి చిల్డ్రన్కి ఉంటుంది ఏమని, తన తల్లిదండ్రులకి ఏదో ఒకటి చేయాలి అని తన చేతనైనది. సో నేను ఫిజికల్గా ఏం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన మోటివేషన్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి నేను ఇంతకన్నా చేయలేను. ఆ అవార్డు నాకు కాదు, వాళ్ళిద్దరికి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నన్ను ఇంత బిల్డ్ చేసి నన్ను ఇంత మౌల్డ్ చేసింది వాళ్ళిద్దరు కాబట్టి, మా పేరెంట్స్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు మనం ఉన్న సమాజంలో మనిషి కన్నా ముందు మనిషిలో ఉన్న లోపాన్ని ఎతికే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అట్లానే చాలామంది అలాగే ఉండిపోతున్నారు, అంటే వాళ్ళలో ఉన్న లోపాన్ని చూసి బాధపడుతూ వాళ్ళని వాళ్ళు చూసుకొని బాధపడుతూ అక్కడే ఉండిపోతున్నారు. అంటే ఏదైనా చెయ్యాలి అన్న టాలెంట్ వాళ్ళకున్నా కూడా ఎవరో ఒకరు డిమోటివ్ చేయడం వల్ల ఆగిపోతున్నారు. ఇట్లాంటి వారికి ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళకి నిజంగా అండి నా ఎగ్జాంపులే నేను చెప్తున్నాను, ఎవరిదో కాదు. నన్ను చాలామంది డిమోటివేట్ చేశారు. నోట్తో పట్టుకుని నీకు అవసరమా, అన్నయ్య సంపాదిస్తున్నారు, నాన్న ఉన్నారు, మీ వదిన ఉన్నారు, చక్కగా చూసుకుంటారు, అందరూ చాలామంది చెప్పారు. కానీ మనం ఇక్కడ ఉన్నాము అంటే ఏమంటారు, ఒక వర్క్ అని కాదు, మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. అది ఫైనాన్షియల్ అని నేను అనను, అంటే నీకంటూ ఒక క్యారెక్టర్, నీకంటూ ఒకటి ఉంటుంది, అది నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి, సాటిస్ఫై అవ్వాలి. నువ్వు ఉన్నావు, తింటున్నావు, లైఫ్ లీడ్ చేస్తున్నావు అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో మనం ఎప్పుడైతే ఏదైనా వర్క్ చేస్తామో, ఎస్ ఆబ్వియస్లీ చెప్తారు నువ్వు చేయలేవా అని అంటారు. అన్నీ ఉన్న వాళ్ళకి కూడా చాలా వంకలు పెడతారండి, లేని వాళ్ళకే కాదు, ఉన్న వాళ్ళకి కూడా వంకలు పెడతారు. కానీ లేని వాళ్ళకి ఏమవుతుందంటే చాలా పించింగ్గా ఉంటుంది, అది నేను అగ్రీ చేస్తాను. కానీ అదే పాయింట్ని వాళ్ళు అలా అన్నారే అనకుండా దాన్ని నువ్వు కన్వర్ట్ చేసుకోవాలంటే ద వే యూ రిసీవ్. నువ్వు ఒక మ్యూజిక్ వింటున్నావు, ఆ మ్యూజిక్ నీకు ఏ విధంగా కావాలన్నా నువ్వు ట్యూన్ చేసుకోవడంలో ఉంటుంది. నువ్వు పాజిటివ్ కావాలంటే ఓకే వాళ్ళు అన్నారంటే నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేయగలను, ఫస్ట్ చేయగలిగిన వాటిలో నువ్వు వెళ్ళు. ఫస్ట్లో అబ్స్టాకిల్స్ అనేవి ఉంటాయి, కష్టపడితేనే కదా ఫస్ట్ లైఫ్. ఎవరికి అందరికీ ముళ్ళబాటలాగే ఉంటుంది, పూలబాట అయితే ఉండదు. ఆ ముళ్ళని పూలగా మలుచుకోవడంలో నీ టాలెంట్ ఉంటుంది. అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తారు, నేను అంత బాగా యాంకరింగ్ చేయలేను, నేను ఆర్ట్ వేస్తాను. కొంతమంది కెమెరా పట్టుకోగలుగుతారు, బాగా షూట్ చేస్తారు, డిఫరెంట్ యాంగిల్స్లో చూపించగలుగుతారు. సో అది ఎవరికి వాళ్ళకి యూనిక్ టాలెంట్ ఉంటుంది. సో ఇలా ఉంది అంటే ఫిజికల్గా లేకపోవచ్చు, కానీ మైండ్ అనేది ఇచ్చాడు కదా దేవుడు. ఒక డోర్ క్లోజ్ చేస్తే ఇంకో డోర్ ఓపెన్ ఉంటుంది, ఆ ఓపెన్ డోర్లో నువ్వు వెళ్తేనే కదా నీకు తెలిసేది. వాళ్ళు అన్నారు అని నువ్వు అక్కడే క్లోజ్ చేసుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు 10 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలైనా నువ్వు అక్కడే ఉంటావు. అదే నువ్వు స్టెప్ తీసుకుని వేసావు అనుకో, 10 మంది నీ వెనక వస్తారు సపోర్ట్ ఇవ్వడానికి. అంటే అరే ఇలా ఉన్నా కూడా చేయగలుగుతుంది, నాకు చేతనైంది నేను హెల్ప్ చేయాలని వాళ్ళ మైండ్లో రావాలి. అంతేగాని మనం రిక్వెస్ట్ చేసో నాకు చెయ్యండి అంటే ఎవరు చెయ్యరు. బిజీ వరల్డ్ అండి ఇది ఆల్రెడీ. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ అండ్ ఎవరు పట్టించుకోరు. సో నువ్వు అడిగినా రారు, కానీ ఎప్పుడైతే నువ్వు బయటకు ఒక అడుగు ముందుకేస్తావో ఆటోమేటిక్గా నీకు 100 అడుగులు పట్టుకోవడానికి వస్తారు.
అది నేను నేర్చుకున్నది. నాకు ఎప్పుడూ అదే అనిపిస్తుంది. అలా అందరూ అంటే కొంతమంది సపోర్ట్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ నువ్వు ఫస్ట్ స్టెప్ నువ్వు వేస్తావే, ఆ స్టెప్లోనే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. అది నా నమ్మకం. సో ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పెయింటింగ్ నేర్చుకుంటున్నారు? నేను చాలామంది పిల్లలకి నేర్పిస్తానండి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే పెద్దవాళ్ళకన్నా పిల్లలతో మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు ప్రెజెంట్ మూమెంట్లో ఉంటారు. ఎంత ప్రెజెంట్ మూమెంట్లో అంటే ఏది ఉన్నా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. నేనే గ్రేటు, నాకే రావాలి, నేను ఎలా అయినా పాస్ అవ్వాలి, నాకే రావాలి అన్న స్వార్థం ఉండదు. వాళ్ళు పాస్ అయినా ఒకేలాగా తీసుకుంటారు, పోయినా పర్వాలేదు నెక్స్ట్ టైం అన్నా కానీ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. సో అలా పిల్లలకి చాలా ఆర్ట్ నేర్పిస్తాను. అండ్ వాళ్ళకి నేర్పిస్తూ నేను నేర్చుకుంటాను చాలా. అంటే వాళ్ళు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అసలు నేను థాట్ కూడా చేయను. ఇది ఎందుకు వేసావురా అని ఎవరినైనా అడిగితే, అలా ఎందుకు ఉండకూడదు అక్క, ఎందుకు గ్రీనే ఎందుకు ఉండాలి, చెట్టు వేరే కలర్ ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్. నేను ఎప్పుడు మా టీచర్ నాకు ఇద్దరు టీచర్లు ఆర్ట్లో, ఒకరు కోటేశ్వరరావు గారు అండ్ జ్ఞానేశ్వరరావు గారి దగ్గర పోర్ట్రేట్స్ అనమాట, ఫేసెస్ అవి వేసి. వాళ్ళిద్దరు ఎప్పుడు నాకు జాలీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వేయడం నేర్పించారు. నా స్టూడెంట్స్కి ఒక స్కూల్ టీచర్లాగా నేను చెప్పలే, ఎంజాయ్ చేస్తూ అది చెత్తగా వేసినా నాకు హ్యాపీనే. ఎందుకంటే వాడి లెవెల్కి వాడు ఏం ఫీల్ అవుతున్నాడో వాడు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అది చాలామందికి అర్థం కాదు, కానీ వేసిన వాడికి టీచర్కి ఆ కలర్ కాంబినేషన్స్ అర్థమవుతాయి. సో చాలామంది చెత్త అనుకుంటారు, కానీ నేను ప్రతి పేరెంట్స్కి అదే చెప్తాను, నా స్టూడెంట్ పేరెంట్స్కి, వాళ్ళని వదిలేయండి, ఒక 6-7 మంత్స్ తర్వాత అప్పుడు అడగండి అంటాను, అప్పటి వరకు వదిలేయండి అంటాను. సో వాళ్ళకి నేను చాలామంది పిల్లలు ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు, నాకు యూఎస్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో అండ్ కోవిడ్ వల్ల నేను దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అప్పటి వరకు నాకు బ్లాక్లో ఉండే, అంటే నేను ఉన్న ఏరియా వరకు ఉన్నదాన్ని ఆ కోవిడ్ దీనివల్ల ఏమంటారు కంట్రీకి తిరుగుతున్నాను అనమాట ఆన్లైన్లో. సూపర్. సో అది అండి. సో మీరిప్పుడు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ కదా. సో మీ పర్సనల్గా ఇప్పుడు మీకు ఒక కేర్ టేకర్ అనేవాళ్ళు అవసరం కాబట్టి, అంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా? నేను 2012లో చెప్పాను కదా, ఆర్గనైజేషన్ అని, ఇంటర్నేషనల్ మౌత్ అండ్ ఫుట్ ఆర్గనైజేషన్. సో దాంట్లో ఏంటంటే ఎవ్రీ మంత్ మాకు స్టైఫండ్ వస్తుంది, లైక్ మా పర్సనల్ దీనికి అంటే ట్రైనింగ్ పర్పస్కి. ఫస్ట్ అంటే ఏమైనా కొత్త ఆర్ట్స్ నేర్చుకోవడానికి, అలాగా మా పెయింటింగ్స్ సెలెక్ట్ అయ్యాయి అనుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆ సెలెక్టెడ్ పెయింటింగ్కి సమ్ లంసమ్ అమౌంట్ ఇస్తారు. సో దే పే ద ఒరిజినల్ పెయింటింగ్ నాకు ఇవ్వడంతో పాటు నాకు అమౌంట్ కూడా పే చేస్తారు. సో ఆ విధంగా ఫైనాన్షియల్గా నాకు నో ప్రాబ్లం. అండ్ నిజంగా నేను ఎప్పుడు ఇన్కమ్ చేయాలని నేర్చుకోలేదు, నాకు ఇష్టం ఆర్ట్ అండ్ నాకు అవసరము. ఇప్పుడు నా ఫ్యామిలీ దీనివల్ల కూడా నాకు రాలేదు, కానీ నాకంటూ ఒక ఇండిపెండెన్సీ ఉండాలని మా ఫాదర్ చెప్పాను కదండి, ఫస్ట్ నీకంటూ ఒక లైఫ్ ఉండాలి, నీకంటూ ఒక ఇండివిజువల్ లైఫ్ ఉండాలి, ఇండిపెండెన్సీ ఉండాలి, ఏ స్టేజ్లో అయినా నువ్వు విత్ స్టాండ్ అవ్వాలి అన్నట్టే నేర్పించారన్నమాట. సో అలా అండ్ నేను మోటివేషనల్ సెషన్స్ తీసుకుంటాను కార్పొరేట్ కంపెనీస్లో, లైవ్ డెమోస్ ఇస్తాను. సో ఈ విధంగా ఐఎమ్ జస్ట్ డూయింగ్, నాకు ఏదైతే వస్తుంటాయో ఐఎమ్ జస్ట్ యాక్సెప్టింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ దాట్. ఆ విధంగా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ నో ఇష్యూ అండి. సో పర్వాలేదు అని. ఓకే. సో ఆల్రెడీ మీరు మీ గోల్ని రీచ్ అయిపోయారు, బట్ ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకేదైనా గోల్ని రీచ్ అయ్యాను అంటే ఇంకా లేదని నేను అనుకుంటున్నానండి స్టిల్. ఎందుకంటే ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఎప్పుడు లైఫ్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏదైనా కానీ. సో ఇంకా ఏమి అంటే ఐ జస్ట్ వాంట్ టు రీచ్ యాజ్ మెనీ యాజ్ ఐ కెన్ పీపుల్. ఎంతమందిని కుదిరితే అంతమందిని మీట్ అయ్యి ఏమంటారు, నా ఒక సక్సెస్ అయినా కాదు, కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆ కష్టంలో నుంచి బెస్ట్ లైఫ్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి అన్న, నా లైఫ్ అనేది ఒక 10 మందిలో ఒక్కరికి ఉపయోగపడిన చాలు అన్న దీంతో స్టిల్ ఐఎమ్ గోయింగ్. అలా నాకు టచ్ అయిన వాళ్ళందరికీ అలా చెప్పుకుంటూ అలా మూవ్ అవుతున్నాను. అండ్
ఇంకా ఉన్నాయి, చాలా అచీవ్ చేయాలి, ఇంకా ఇది బిగినింగ్ అంతే. ప్రెసిడెంట్ అవార్డ్ అనేది ఇట్స్ ఎ బిగినింగ్. ఇంకా చాలా అవార్డ్స్ అయితే తీసుకున్నాను, చాలా అవార్డ్స్ అయితే తీసుకున్నాను. మా ఆర్గనైజేషన్లో బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డ్ కూడా తీసుకున్నాను. 2021-22 ఆ టైంలో, కోవిడ్ టైంలో బెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ తీసుకున్నాను. అలాగా నవీన మహిళా అవార్డ్ తీసుకున్నాను. అండ్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ తీసుకున్నాను 1.5 year బ్యాక్. సో అది తీసుకున్నాను. చాలా అవార్డ్స్ ఉన్నాయి. అండ్ మెనీ పీపుల్ కేమ్ టు నో అబౌట్ మీ అండ్ రికగ్నైజేషన్ అంతా చాలా బాగుంది. ఇక ఫైనల్గా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? ఒక ఇన్సిడెంట్ ఉందండి నా లైఫ్లో. అది నిజంగా చెప్పాలంటే బిఫోర్ ఆఫ్టర్ అంటారు చూసారా, ఆ విధంగా అన్నమాట. అంటే 2012-13 ఆ పీరియడ్లో, బిఫోర్ శ్రీలేఖ, ఆఫ్టర్ శ్రీలేఖ. సో బిఫోర్ అప్పటి వరకు నా లైఫ్ ఎలా ఉందంటే, ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, నాకంటూ ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, అందరు అమ్మాయిలాగా జనరల్ ఎలా ఉంటామో ఒక లైఫ్ ఉండాలి అని ఏమంటారు, ఈ ఫిజికల్ వరల్డ్లో పరిగెత్తారంటారా, అలాగా చాలా పెయింటింగ్స్ వేసాను అన్నమాట. ఆల్మోస్ట్ 50 పైనే ఉంటాయి పెయింటింగ్స్. వేసి ఎలా అయిపోయిందంటే, ఒక బ్రేక్ డౌన్ అంటారు చూసారు, బ్రేక్ డౌన్ పాయింట్ లాగా సడన్గా నా లైఫ్లో ఒక కామానో పుల్ స్టాప్ ఏమంటారా అలా వచ్చేసింది అనమాట ఇన్స్టెంట్. వేసి స్పైనల్, నాకు ఆల్రెడీ స్పైన్ ఎస్ షేప్లో ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు మీలాగా. ఓకే. సో నాకున్న కండిషన్ చాలా ఉన్న ప్రాబ్లమ్కి అది ఒకటి అనమాట, స్కోలియాసిస్ అంటారు దాన్ని. సో అది స్పైనల్ కార్డ్ ఎస్లా ఉంటుంది. అలా బెండ్ అయ్యి వేసి నోట్తో స్ట్రెచ్ అయ్యి ముందుకి వెనక్కి కదిలి ఏమైపోయిందంటే, అండ్ బయటకు వెళ్ళక చాలా మైనర్ ప్రాబ్లం, డి విటమిన్ డెఫిషియన్సీ అండ్ B12. అది ఎంత వెళ్ళిపోయిందంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయి, ఇంకా ముట్టుకుంటే ఇరిగిపోతాయన్న స్టేజ్లోకి వెళ్ళిపోయింది నా బాడీ. అంటే టచ్ చేయనిచ్చేదాన్ని కాదు, అమ్మని కానీ నాకు హెల్ప్ చేసే అమ్మాయిని కానీ తను వాళ్ళని ముట్టుకునిచ్చేదాన్ని కాదనమాట. ఏడ్చేసేదాన్ని ముట్టుకుంటే, అసలు ఇంకా నేను చచ్చిపోతానన్న లెవెల్కి వెళ్ళిపోయాను అన్నమాట. సో వాళ్ళకే అర్థమయ్యేది కాదు నన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఏమైంది ఏంటి అనేది. ఆ టైంలో ఇంకా కంప్లీట్గా ఇంకా అదే అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఎత్తుకోలేక అంబులెన్స్లో తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేపిస్తే అన్నీ బాగున్నాయి అన్నారు. డాక్టర్కి అర్థం కాక లాస్ట్లో నాకు ఎందుకో డౌట్ వస్తుంది, మజిల్స్ బోన్స్ వీక్ అంటున్నారు కదా ఈ అమ్మాయికి ఆల్రెడీ, ఒక్కసారి టెస్ట్ చేద్దామని ఫైనల్ టెస్ట్ చేశారన్నమాట. కంప్లీట్ అసలు డాక్టర్ తిట్టారు. అసలు ఆ అమ్మాయికి బోన్స్ వీక్ అయిపోయి బ్రిటిల్ అన్నట్టు ఇలా ఏమంటారు, మనకి విటమిన్ డెఫిషియన్సీ వస్తే ఎట్లా అయిపోతాయి, బ్రేక్ అయ్యే ఛాన్స్ అంతా ఫ్లెక్స్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. మజిల్స్ వీక్ అయిపోయి డెడ్ అయిపోయి అమ్మాయి ఓన్లీ సన్లైటే మెడిసిన్. నేను ఇప్పుడు ఏ మెడిసిన్ ఇచ్చినా జస్ట్ టెంపరీ, తాత్కాలికంగా పనిచేస్తుంది, కానీ తను సన్లైట్లో కూర్చోవాలి, అది ఒక్కటే మెడిసిన్ అన్నారు. అసలు నా కెరియర్ పీక్ స్టేజ్ అండి. అప్పుడే ఇంఫాల్లో IMFPAలో మెంబర్ అయ్యాను, మంచిగా వస్తుంది, ఒక పెయింటింగ్ సెలెక్ట్ అయింది, సెలబ్రేట్ చేసుకున్న టైంలో కంప్లీట్ బెడ్ మీద ఉన్నాను. 2.5-3 months ఉన్నాను. ఆ టైంలో నిజంగా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గరికి రావాలంటే ఏడ్చేసేవాళ్ళంటే, వాళ్ళే భయపడేవాళ్ళు. ఎంగేజ్ మా అన్నయ్య అయితే అసలు వచ్చేవాళ్ళు కాదు రూమ్లోకి. మా వదిన నన్ను బాగా, మా సిస్టర్ ఇలా మా వదిన అసలు దగ్గరకు వచ్చి, లేదు నువ్వు లేస్తావు అని, తినేదాన్ని కాదు, చెప్పాను కదా ఆ డిప్రెషన్లో అంటే ఏడ్చేసేదాన్ని, నేను ఎందుకు తినాలి, ఎందుకు ఉండాలి, నేను ఉండను అనేసేదాన్ని. అలా కాదు, నువ్వు వేసుకుంటేనే బలం వస్తుందని పక్కన కూర్చునే వాళ్ళు మా సిస్టర్ మా వదిన కూర్చుని తినిపించి మెడిసిన్స్ వేసి ఆయన ఏడ్చేసేదాన్ని, కారిపోతుండే. మా అన్నయ్య అయితే వచ్చేవారు కదా, అసలు నా రూమ్లోకి రాలేదు, నేను వస్తే ఏడ్చేసాను, నా వల్ల కదా దాన్ని అలా చూడడం అని. ఇలా ఉండగా అసలు నాకు అనిపించేది, ఏంటి లైఫ్, ప్రతిదానికి స్ట్రగుల్ అవ్వడం, ఇంతేనా నా లైఫ్, అంటే ఇంత బిల్డ్ చేసుకుని మళ్ళీ కింద పడ్డా ఏంటి అన్న టైంలో చెప్పాను. అదే నేను ముందు చదివిన బుక్ నాకు ఏదైతే ఉందో మళ్ళీ ఫ్లాష్ అయిందనమాట. నేను ఎక్కువ షిరిడి సాయిబాబాని నమ్ముతాను. ఐ ట్రీట్ హిమ్ లైక్ ఎ ఫ్రెండ్. అంటే ఒక గాడ్, ఒక దేవుడు అని కాకుండా నాకు ఒక ఫ్రెండ్. బాధ వచ్చినా ఆయనతోనే, ఆనందం వచ్చినా ఆయనతోనే, కోపం వచ్చినా ఆయనతోనే గొడవ పడతా. ఇప్పుడు మీతో ఎలా కాన్వర్సేషన్ చేస్తానో అలా ఆయనతో కూర్చొని మాట్లాడతాను. అంటే ఆయన ముందు ఉన్నట్టు నేను మాట్లాడేస్తూ వెళ్ళిపోతా. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఆన్సర్స్ వచ్చేవి ఏదో ఒక విధంగా. అలా నేను ఏడ్చేసి గొడవ పడేదాన్ని, నన్ను ఉంచితే ఉంచు, లేదా తీసుకోపో, నాకు ఈ లైఫ్ వద్దు అని అప్పుడు నా లైఫ్ అనేది నన్ను నేను తెలుసుకోవడానికి కోసం మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను చదివిన బుక్స్లోది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు చదివి పక్కన పెట్టాను అంతే.
అంటే మోటివేట్ అయ్యాను, ఫిజికల్ వరల్డ్లో పరిగెడుతూ వెళ్ళాను. ఒక యంత్రంలాగా, ఒక ఏమంటారు బ్రేక్ లేని ఒక బండి ఎలా రన్నింగ్లో ఉంటుంది చూసారు, అలా రన్ అవుతూనే ఉన్నదాన్ని సడన్గా ఆపి లెట్ మీ చెక్ వాట్ ఐ యామ్ అన్నది. దట్ 1 month ఒక 41 days మెడిటేషన్ చేశాను. ఓన్లీ ఫుడ్ తీసుకోవడం, మెడిటేషన్ చేయడం. అండ్ ఒకటే అనుకున్నాను ఏంటి అంటే, నా వల్ల ఒక 10 మందికి ఉపయోగపడుతుంది నా లైఫ్, అంటే హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్గా కాదు, అట్లీస్ట్ ఇలా కూడా ఉండి తను లైఫ్ లీడ్ చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఎందుకు అలా నా లైఫ్ ఉంటుందంటే మళ్ళీ తీసుకెళ్ళి వీల్చైర్లో కూర్చోబెట్టండి, లేదా ఐఎమ్ రెడీ టు వెకేట్ మై బాడీ, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాను, ఇది ఒక్కటే పెట్టాను. అలా స్టార్ట్ చేసింది. 41 days అలాగే విండో దగ్గర మంచం వేసి పడుకోబెట్టారు, ఎండకు వస్తుందన్నమాట. ఆ రూమ్లో కొంచెం సన్లైట్ వస్తుంది, ఆ ఎండకు పడుకోబెట్టారు. సో ఒక ఎండుటాకు ఎలా ఎండుతుందో, ఎండు మిరపకాయలు ఎలా ఎండేస్తారో అలా నన్ను ఎండేశారనమాట 3 నెలలు. సమ్మర్, పీక్ సమ్మర్ టైం, 3 o'clock ఎండ, 2 o'clock ఎండ ఎలా ఉంటుందో తెలుసు కదా. 2 నుంచి పడుకుని 5 వరకు 6 వరకు ఆ ఎండలో అలా పడుకుని ఐ యూస్ టు ఫీల్ మై బాడీ, ఆ లైట్ని ఫీల్ అయ్యేదాన్ని. నా బాడీని కాళ్ళు టచ్ అవుతుంది, హీల్ అవ్వండి. అప్పుడు నా బాడీని నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ ట్యూనింగ్ మై బాడీ, అంటే నాకు హెల్ప్ చేయండి, మీరు కాకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు. సో ఐ స్టార్టెడ్ రిక్వెస్టింగ్ మై బాడీ. ఫిజికల్గా ఉన్నవాళ్ళు చేస్తారో చేయరో సెకండరీ, బట్ నీకు ఉంటుంది చూసారా, అది డెఫినెట్గా మనస్సాక్షి అంటారు చూసారా, అది ఖచ్చితంగా మీకు రైట్ వేనే, రైట్ పాతే చూపిస్తుంది. అప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, మీరు రైట్ వేలో తీసుకెళ్తారు. ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్. నేను నెగ్లెక్ట్ చేసి తప్పు, ఐ డిడ్ మిస్టేక్, నెగ్లెక్ట్ చేసి ఒక ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయాను. నౌ ఐ విల్ టేక్ కేర్. నా బాడీకి ఏం కావాలో అది నేను ఇస్తాను. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజియోథెరపీ ఇలా స్టార్ట్ చేసి అది నా లైఫ్ని టర్నింగ్ పాయింట్ చేసి, అండ్ ఈవెన్ మోటివేషనల్ క్లాసెస్ కూడా, అదే మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటాను. నేను ఎక్కడ ఎవరికి క్లాసెస్ చెప్పినా వాళ్ళకి మెడిటేషన్ చెప్పే మోటివేషనల్ సెషన్ స్టార్ట్ చేస్తాను. ఇదే అండి నా టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి ఇంకా చెప్పాను కదా, ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకున్నంత వరకు ఆగలేదు. ఇంకా అది టర్నింగ్ పాయింట్. సూపర్ శ్రీలేఖ గారు, నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. మీరు మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటే చాలా మంది మోటివేట్ అవ్వచ్చు. చాలా మంది బాధపడుతూ ఉంటారు ఏం చేయలేకపోతున్నాము అని చెప్పేసి. సో మీలాగా ఉండడం చాలా కష్టం అనేది చెప్పుకోవాలి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా ఇన్స్పిరేషన్ మీరు. నిజంగా ఈరోజు నాకు కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ దొరికింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నానండి, ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఎప్పుడు నీ టాలెంట్ అనేది నువ్వు తెలుసుకున్నప్పుడే, నువ్వు ఒక స్టెప్ వేస్తేనే కదా వాళ్ళు పట్టుకోగలుగుతారు. వాళ్ళు ఎప్పటి వరకు పుష్ అయితే చేయలేరు కదా. అంతే, అదొక్కటే ఉండే. నాకు ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ. మా సిస్టర్ ఇన్లా కానీ, మా బ్రదర్ కానీ, అందరూ మా సిబ్లింగ్స్, మా పేరెంట్స్, నాకు అసలు అండ్ నాకు హెల్ప్ చేస్తున్న అమ్మాయి కూడా నిజంగా, అంటే మెయిన్ పేషెన్సీ ఉండాలి. హెల్ప్ చేయాలి అంటే పేషెన్సీ ఉండాలి. సో అది వన్ వేలో నాకు నిజంగా ఐఎమ్ సో లక్కీ. అండ్ ఉంటాయి సొసైటీలో అనేవి అయితే ఉంటాయండి, దానికి డబల్ నేను ఫేస్ చేశాను. నేను కొంతవరకే మీకు చెప్పగలిగాను, అన్నీ చెప్పలేను కదా కొన్ని. సో ఉంటాయి, ఉండవని అన్నాను, కానీ వాటిని ఓవర్కమ్ చేస్తేనే లైఫ్ ఉంటుంది, కలర్ఫుల్ లైఫ్. నిజంగా సూపర్. ఇప్పటి వరకు మీ గోల్స్ని ఎలా అయితే రీచ్ అయ్యారో ఫ్యూచర్లో కూడా అట్లానే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మానసిక దృఢత్వం ఉంటే శారీరక వైకల్యం విజయానికి అడ్డు కాదని చెప్పి నిరూపించారు శ్రీలేఖ గారు. తన చిత్రకళతో జాతీయ స్థాయి అవార్డులను కూడా అందుకున్నారు. మరి ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.